Hi friends, welcome to NMR Study Circle. ఈ క్లాసులో జనరల్ అవేర్నెస్ పార్ట్ 15లో భాగంగా 20 బిట్స్ గురించి చర్చించుకుందాం. మీకు మరిన్ని బిట్స్ కానీ క్లాసెస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ పార్ట్ 15లో ఫస్ట్ వన్, who formed the Asiatic Society of Bengal? Asiatic Society of Bengal ని ఎవరు ప్రారంభించారు అంటే విలియం జోన్స్ ప్రారంభించారు. ఎప్పుడంటే 1784, హెడ్ క్వార్టర్ కోల్కత్తా ఒకటి కదా. కలకత్తా హెడ్ క్వార్టర్ గా విలియం జోన్స్ ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకం ఈజ్ లొకేటెడ్ ఇన్. అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇందిరా గాంధీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉన్నది అంటే తమిళనాడులో ఉంది. సో ఈ కేంద్రంలో ఫాస్ట్ బ్రీడ్ టెస్ట్ రియాక్టర్ ఉంది. టెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ వన్, which country is the largest producer of the gold in the world? అంటే గోల్డ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే సౌత్ ఆఫ్రికా. అదే మన ఇండియాలో తీసుకుంటే కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అండ్ హట్టి గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలో ఉన్నాయి. ఇండియాలో అయితే కర్ణాటక, వరల్డ్ లో అయితే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్, the Andaman group and Nicobar group of island are separated from each other by the. అండమాన్ గ్రూప్ అదేవిధంగా నికోబార్ గ్రూప్ ని సపరేట్ చేసేది ఏదంటే 10 డిగ్రీ ఛానల్. అయితే ఇక్కడ గ్రేట్ ఛానల్ అని ఒకటి ఉంది. గ్రేట్ ఛానల్ దేన్ని సపరేట్ చేస్తుందంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ మరియు సుమత్రా ఐలాండ్స్. ఇండోనేషియాలో ఉన్న సుమత్రా ఐలాండ్స్ ని, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ని డివైడ్ చేసేది ఏది అంటే గ్రేట్ ఛానల్. అదే అండమాన్ గ్రూప్ ని, నికోబార్ గ్రూప్ ని డివైడ్ చేసే ఐలాండ్ ఛానల్ ఏంటంటే 10 డిగ్రీ ఛానల్. ఫిఫ్త్ వన్, హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ రాజతరంగిణి రాసిన వారు ఎవరంటే కల్హణుడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు రాజతరంగిణి అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాశాడు. ఇతను ఏమని పిలుస్తారంటే ఫస్ట్ ఇండియన్ హిస్టోరియన్, మొట్టమొదటి ఇండియా యొక్క భారతదేశ యొక్క చరిత్రకారుడు అని పిలుస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, వైరస్ is a type of software that destroys mainly. సాఫ్ట్వేర్ లో కంప్యూటర్ లో ఒక వైరస్ ఉంటుంది. అది కూడా ఒక రకమైన సాఫ్ట్వేరే. అది ఏం చేస్తుందంటే ముఖ్యంగా డేటాని తస్కరించడం జరుగుతుంది, డేటాని నాశనం చేయడం జరుగుతుంది. సో 6th వన్ ఆప్షన్ ఏ డేటా. నెక్స్ట్ 7th వన్, in computer windows classified as. సో విండోస్ ని ఎలా క్లాసిఫైడ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఓకేనా. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇచ్చాడు, హార్డ్వేర్ ఇచ్చాడు, బోత్ 1 and 2.
కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది. ఈ కంప్యూటర్ విండోస్ని ఎలా అంటే సాఫ్ట్వేర్గా క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్ 8th one, what is the name of the instrument that connects the computer to the telephone line? టెలిఫోన్ లైన్, కంప్యూటర్ కి టెలిఫోన్ లైన్ కి మధ్య కనెక్ట్ చేసే దాన్ని ఏమంటారంటే కంప్యూటర్లో మోడెమ్ అంటాం. ఏమంటాం? మోడెమ్ అంటాం. నెక్స్ట్ CPU స్టాండ్స్ ఫర్ CPU కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ద బౌల్ డాన్స్ ఈజ్ పాపులర్ ఇన్, బౌల్ డాన్స్ అనేది ఎక్కడ పాపులర్ అంటే వెస్ట్ బెంగాల్లో బౌల్ డాన్స్ అనేది పాపులర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ద రీజియన్ known as the rice bowl of India. ఏ రీజియన్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అంటే కేజీ డెల్టా, కృష్ణ గోదావరి డెల్టాని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అయితే ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు అంటే ఛత్తీస్గఢ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. అదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ని ఏమంటారంటే రైస్ బౌల్ ఆఫ్ ఏపీ అని పిలుస్తారు. ఇండియాలో అయితే ఛత్తీస్గఢ్, ఏపీలో అయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రీజియన్ పరంగా తీసుకుంటే కృష్ణ గోదావరి డెల్టాని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, who among the following the president had been in office continuously for 2 terms? 2 years అని ఇచ్చారు కాదు, అది 2 terms అంటే 2 సార్లు రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు? 2 terms 2 సార్లు రాష్ట్రపతి వ్యక్తి ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 2 times, మొదటి 2 సార్లు అతనే రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. 1950 to 62 వరకు ఇతను రాష్ట్రపతిగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా ఇతను 2 సార్లు రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ 2 times 3 సార్లు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్ రాధాకృష్ణన్ ఇచ్చాడు. ఇక్కడ ఎస్ రాధాకృష్ణ భారతదేశపు ప్రథమ ఉపరాష్ట్రపతి లేదా భారతదేశపు 2వ రాష్ట్రపతి ఎస్ రాధాకృష్ణ. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి. పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే జాకిర్ హుస్సేన్. అదేవిధంగా మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరంటే జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ వన్, under which of the following conditions the president can declare a state or emergency? సో ఆప్షన్ ఏమవుతుంది అంటే భారత రాష్ట్రపతి ఎప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు అంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్వాషన్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఎక్స్టర్నల్ ఇన్వాషన్ అంటే బయట నుండి దాడులు జరగడం కానీ లేదా ఇంటర్నల్ గా ఆ రాష్ట్రంలో అంతర్గత కల్లోలు జరగడం వల్ల కానీ మనకి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి రాష్ట్రంలో విధించడం జరుగుతుంది. ఇది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 356.
మనకు 3 ఎమర్జెన్సీ ఉంటాయి. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, who among the following prime minister did not face the parliament during his term of office? అంటే పార్లమెంట్ లో అడుగు పెట్టకుండా ప్రధానమంత్రి పదవిని పూర్తి చేసిన వ్యక్తి ఎవరు అంటే, ప్రధానమంత్రి పదవి అలంకరించిన వ్యక్తి ఎవరంటే చరణ్ సింగ్. ఇతన్ని ఎప్పుడు అంటే 1978 to 80, 1979 to 80 ఈ కాలంలో అతను ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ పార్లమెంట్ లో అడుగు పెట్టలేదు. అదేవిధంగా ఇతనికి రైతు బాంధవుడు అని పేరు. అదేవిధంగా పార్లమెంటుకు విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన మొదటి ప్రధాని ఎవరు అంటే చరణ్ సింగ్. పార్లమెంటులో విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన మొదటి వ్యక్తి ఎవరంటే చరణ్ సింగ్. నెక్స్ట్ వన్, 15th one, sitting of Supreme Court takes place in New Delhi. సుప్రీం కోర్ట్ ఎక్కడ ఉన్నదంటే న్యూఢిల్లీలో ఉన్నది. అండర్ సమ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, ప్రతికూల పరిస్థితుల్లో by whose permission can the Chief Justice shift the sitting place elsewhere? అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో, వీలు కాని పరిస్థితుల్లో ఈ సుప్రీం కోర్టుని ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు. అది ఎవరి పర్మిషన్తో అంటే ప్రెసిడెంట్ పర్మిషన్తో ఇది షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హైపోథెసిస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగానికి సంబంధించిన అన్ని పరికల్పనలు కూడా ఆరిజినేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, ఏ కంట్రీలో ఆరిజినేట్ అయ్యాయంటే జపాన్. ఈ కంట్రీలో ఆరిజినేట్ అయ్యే జపాన్ నుండి భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రక్రియలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రైల్వే ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? నార్త్ ఈస్టర్న్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అంటే గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్ రైల్వే గోరఖ్పూర్. అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే గౌహతి. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే హెడ్ క్వార్టర్ గౌహతిలో ఉంది. అదే నార్త్ ఈస్టర్న్ రైల్వే అంటే గోరఖ్పూర్. ఇక్కడ కోల్కతా ఒకటి ఇచ్చాడు, ఇది సౌత్ ఈస్టర్న్ రైల్వే. అదేవిధంగా భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. మొత్తం మన భారతదేశంలో 18 జోన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ రైల్వే గోరఖ్పూర్, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే హెడ్ క్వార్టర్ గౌహతి, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా, భువనేశ్వర్ అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ భువనేశ్వర్ లో ఉన్నది. నెక్స్ట్ వన్, in 1866 Dadabhai Naoroji has founded East Indian Association in the following city. దాదాబాయి నౌరోజీ 1866 లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ స్థాపించారు.
అది ఏ సిటీలో స్థాపించారు? ఆన్సర్ ఈజ్ లండన్. లండన్ లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించారు. ఎప్పుడది? 1866. అదేవిధంగా లండన్ ఇండియా సొసైటీ, లండన్ ఇండియన్ సొసైటీ దీన్ని ఎవరు స్థాపించారంటే లండన్ లో ఇండియన్ సొసైటీని స్థాపించడం జరిగింది. దీన్ని ఎవరు స్థాపించారంటే డబ్ల్యూసి బెనర్జీ ప్లస్ దాదాబాయి నౌరోజీ. ఇండియన్ సొసైటీని ఎక్కడ స్థాపించారంటే లండన్ లో స్థాపించారు. దీన్ని స్థాపించారంటే ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ అండ్ నౌరోజీ, దాదాబాయి నౌరోజీ. ఇంకా దాదాబాయి నౌరోజీ మహారాష్ట్రలో ఫార్మీ రిఫార్మ్స్ అసోసియేషన్, పార్సీ మతస్థుల యొక్క సంస్కరణకు సంబంధించి పార్సీ రిఫార్మ్ అసోసియేషన్ ముంబైలో స్థాపించడం జరిగింది. ఓకే, సో ఫైనల్ గా 18th one ఆన్సర్ దాదాబాయి నౌరోజీ ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ ఎక్కడ స్థాపించారంటే లండన్ లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, in which of the following sessions did Indian National Congress split into moderate party and extremist party? అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఏ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోయారు? ఏ సమావేశంలో అంటే సూరత్ సమావేశంలో. చాలా ఇంపార్టెంట్. సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోవడం జరిగింది. ఈ సూరత్ సమావేశానికి ఇది ఎప్పుడు జరిగిందంటే 1907 లో జరిగింది. దీనికి ఆ టైంలో అధ్యక్షుడు ఎవరు అంటే రాజ్ బిహారీ ఘోష్. చాలా ఇంపార్టెంట్. ఏదైనా అడగచ్చు. లేకపోతే ఈ నేషనల్ కాంగ్రెస్ ఏ ఇయర్ లో జరిగింది? 1907. అదేవిధంగా ఆ టైంలో ఈ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన వారు ఎవరంటే రాజ్ బిహారీ ఘోష్. ఆ తర్వాత 1916 లక్నో సమావేశంలో ఈ అతివాదులు మితవాదులు ముస్లిం లీగ్ ఈ మూడు కూడా కలిసిపోవడం జరిగింది. అయితే ఈ లక్నో సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారంటే ఏసీ మజుందార్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆ సమావేశాలు ఎక్కడ జరిగాయి, దానికి అధ్యక్షత ఎవరు వహించారు. నెక్స్ట్ వన్, లాస్ట్ బిట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఇండియా యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్. అదేవిధంగా భారతదేశ మొదటి వైస్రాయి మరియు గవర్నర్ జనరల్. ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఈ మూడు డిఫరెంట్ గా ఉంటాయి. కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మొట్టమొదటి వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. మనం ఈ వీడియోలో మొత్తం 20 బిట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 16లో మరో 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.